మా దానిమ్మ తోట ఇది. ఇక్కడ సంక్రాంతి సెలవులకి దానిమ్మ తోటలోకి వచ్చాము. ఇక్కడ మేము ఇక్కడ చూస్తాను ఉన్నారు మీరు చూడండి. తోట మొత్తం కూడా ఈ విధంగా ఉంది. ఇది మొత్తం కూడా 5 ఎకరాలు వేస్తున్నాను దానిమ్మ తోట. ఇక్కడ చూస్తూ ఉంటే కాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా కాయలు అనేది మనకు బాగా కాపుకు వచ్చింది. త్వరలోనే కాయలు అనేది కొయ్యాలి. మొత్తం కూడా చూడండి ఫ్రెష్ కాయలు ఎంత బాగున్నాయో. ఇది కొద్దిగా ఏదో నల్ల మచ్చ అనేది వచ్చింది. ఇటువంటి మచ్చ కానీ వస్తే మనకు రేట్ అనేది తగ్గుతుంది మనకు. ఇక్కడ చూడండి ఈ కాయ ఎంత ఫ్రెష్గా ఎట్టుందో. ఇటువంటి కాయలు అయితే రేటు మనకు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దానిమ్మ తోట. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇంకా ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా కాయలు అనేది మనకు దానిమ్మ తోటలో కాయలన్నీ కూడా. ఇక్కడ మొత్తం కాయలు. ఇంకొక 2 రోజుల్లో పండగ అయిపోయిన తర్వాత ఈ కాయలు అనేది కట్ చేస్తాము. ఇది మొత్తం కూడా దానిమ్మ తోటలోనే ఉండే కాయలు. ఇక్కడైతే చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది చూడండి, ఇది మంచి సైజ్ అనేది వచ్చింది కాయ అనేది. ఈ కాయ అనేది ఇది చూడండి ఎంత పెద్ద కాయ, ఎంత ఇక్కడ